శుభాభివందనాలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ కార్యక్రమం యాక్చువల్గా ఎకాలజీ సెంటర్లో జరపాలని చెప్పినప్పుడు అయితే మంది ఎక్కువ అవుతారనేటువంటి ఉద్దేశంతో మాకు జరిగింది. నాకు చాలా సంతోషం అనిపించేటువంటి విషయం ఏంటంటే ఈరోజు ఇక్కడ చాలా మంది వ్యక్తులు చిన్న చిన్న సంస్థలు కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, సమాజ హితం కోసం అని చెప్పి పాటుపడుతున్నటువంటి వాళ్ళు ఇక్కడ చాలామంది నాకు అనిపిస్తున్నారు. వాళ్ళని చూస్తే నాకు చాలా సంతోషం అవుతుంది. ఇప్పుడు సమాజంలో చాలా అవసరమైనటువంటి విషయం ఏంటంటే ఆర్టీటీ ఎకాలజీ సెంటర్ అట్లాంటి పెద్ద పెద్ద సంస్థల కంటే చిన్న చిన్న సంస్థలు, చిన్న చిన్న వ్యక్తులు, సంస్థలు కాకపోతే కూడా వ్యక్తులుగా కూడా సేవ చేస్తున్నటువంటి వారు ఎంతో అవసరమవుతుంది అనిపిస్తుంది. ఇంతకుముందే లెనిన్ బాబు గారు మాట్లాడుతూ విలువల బడి అని చెప్పి చెప్తారు. ఎంతో గొప్ప కార్యక్రమం, చిన్నగా అనిపిస్తుంది చాలా మంది తినేవాళ్ళు. అది నాకైతే చాలా మనస్సు కలుపుకునేటువంటి కార్యక్రమం విలువల బడి. ఎందుకు అది ఇంత గొప్ప కార్యక్రమం అవుతుందంటే అంతఅందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో దిగజారిపోతున్నది విలువ, చాలా దిగజారిపోతున్నాయి విలువలు. మానవత్వ విలువలు నశించిపోయి రాష్ట్రతత్వం అనేది తిరిగి పోరాటం చేయడమే ఉంటుందన్నమాట. ఏది తీసుకుంటే కూడా మనం ఆ దృక్పథంతోనే చూడొచ్చు అనమాట. సో ఆ సందర్భంగా వస్తుదాహం అంటాం, కన్స్యూమరిజం అంటాం. దానివల్ల వినిమయ సంస్కృతి వలన రెండు రకాలుగా మనకు చాలా తీరని నష్టాలు మనకు ఏర్పడుతున్నాయి. డీటెయిల్స్ చెప్పేంత సమయం కాదు ఇప్పుడు, బట్ ఆలోచన చేసే సమయం లేదు. రెండు రకాలుగా మనం ఎట్లా నష్టపోతున్నాం అంటే, ఒకటి ఈ వినిమయ సంస్కృతి కూడా మనకంటే మంచి ప్రతిదీ కూడా ఎట్లయిపోయిందంటే పోటీ పడి మనం వస్తువులను వినియోగించుకుంటూ ఉన్నాం అనమాట. ఈ పోటీ పడి వస్తువులను వినియోగించుకునేటువంటి ఈ సంస్కృతి ఎప్పుడైతే అభివృద్ధి అవుతుందో అప్పుడు మానవత్వం అనేది లోపలికి పోతా ఉంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. లాస్ట్ వీకే పేపర్లో చదివినాను. పామిడి దగ్గర ఒక గ్రామం, ఒక కుటుంబం ఉన్నారు. వాళ్ళు ఆ కుటుంబంలో తల్లి, తండ్రి, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. నలుగురు కూలి చేసుకొని బతికే వాళ్ళు ఆ కూలి చేసుకునే దాంట్లోనే ఈ కొడుకు నాకు మోటార్ సైకిల్ కొనివని నాయన అడిగాడు. అడిగితే నాయన ఇప్పుడు డబ్బులు లేవు, చూస్తాం తర్వాత అని చెప్పి దాదాపు సంవత్సరం 2 ఏళ్ళుగా దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చినాడు. అలాంటే కూలి చేసుకొని ఏదో బతుకుతూ ఉన్నారు. కూలి చేసుకొని నలుగురు బతికేదే కష్టం. మోటార్ సైకిల్ కొనాలంటే అది కొనుక్కోయినటువంటి విషయం కాదు కదా. మరి ఉదయాన్నే ఒక రోజు లేస్తే ఆ కొడుకు చాలా కోపం వచ్చేసింది. వాళ్ళ నాయనతో కొట్లాడాడు. నాకు ఎప్పుడు కొనిస్తావు కొనిస్తాలేదు నాకు ఏదో మామూలుగా చెప్తుంటే చెప్పి ఇద్దరు పనికి వెళ్ళిపోయినారు. నువ్వు కూడా పనికి పోనాయన చెప్తే, అమ్మ నాయన పనికి వెళ్ళిపోతే ఈ పిల్లోడు